ఫ్రాంచైజీస్ మరియు రిటైలర్స్కు శుభోదయము. పిఓఎస్ రిజిస్ట్రేషన్పై ఒక షార్ట్ వీడియో. దీనికోసంగాను మొట్టమొదటిగా దయచేసి గమనించండి, స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ 6 ఫైల్స్ను మనం తయారు చేసుకొని 6 ఫైల్స్ను ఆ రకంగా సేవ్ చేసుకొని ఉంచాలి. ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, ఆ తర్వాత ఎఫిడవిట్ మరియు అగ్రిమెంట్ను సేవ్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మనం సంచార ఆధార్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ రకంగా స్క్రీన్ మీద చూపిన విధంగా సంచార ఆధార్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే డీకేవైసీ లేదా ఈకేవైసీ మీద క్లిక్ చేసిన వెంటనే అడ్రస్ అప్డేట్ అని అడుగుతున్నది. సో ఆ రకంగా మీరు పిఓఎస్ నేమ్ మరియు అడ్రస్ను 1 by 1 టైప్ చేస్తూ ఎంటర్ చేయాలి. ఇది మొదటి భాగము. ఎప్పుడైతే అడ్రస్ను అప్డేట్ చేశారో ఆ తర్వాత మీ ఆధార్ కార్డు యొక్క ఫోటోను ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ని ఫోటో తీసి అప్లోడ్ చేసి ఆ తర్వాత ఇంతకుముందు నేను చూపించినటువంటి ఆ 6 అంటే ఆధార్ కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఎఫిడవిట్, అగ్రిమెంట్ అప్లోడ్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించినట్లే. కేవలం 5 నిమిషాల పని మాత్రమే. దయచేసి గమనించండి, అగ్రిమెంట్, ఎఫిడవిట్ అనగానే ఇవేదో ఒక పెద్ద పదాలని చెప్పేసి మనం దయచేసి అడుగు వెనకకు వేయొద్దండి. కారణం ఏమిటంటే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే ప్రతి ఆపరేటర్, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ అందరూ కూడా సిమ్ సెల్లింగ్ చేయాలి అంటే ఈ చిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ముగించవలసినటువంటి అవసరము ఉన్నది. కావున మీరు అగ్రిమెంట్ను మరియు రిజిస్ట్రేషన్ రెడీ చేసుకొని ఉండండి. అగ్రిమెంట్ మరియు ఎఫిడవిట్ని రెడీ చేసుకొని ఉండండి. ఎఫిడవిట్ అనగానే మన వద్ద ఒకవేళ జిఎస్టీ నెంబర్ కానీ, పాన్ కార్డు కానీ, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, సిన్ నెంబర్ కానీ వగైరా జనరల్గా సిమ్ సెల్లింగ్ పిఓఎస్ల వద్ద, సింహభాగం సిమ్ సెల్లింగ్ పిఓఎస్ల వద్ద ఉండవు. కావున అటువంటివి భవిష్యత్తులో ఒకవేళ నేను అర్జీ పెట్టుకొని నాకు జిఎస్టీ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా మీ బిఎస్ఎన్ఎల్కు లేదా మీ ఆపరేటర్ అయినటువంటి మీకు మేము తప్పకుండా సబ్మిట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని తెలియజేసేదే ఎఫిడవిట్. సో ఆ ఎఫిడవిట్ని మనం చక్కగా సంతకం చేసి పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో ఇంతకు ముందు చూపించిన విధంగా ఒక ఫోల్డర్లో మనం సేవ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాము. సో ఈ రకంగా స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్, మనం అడ్రస్ని అప్డేట్ చేస్తున్నాము. ఈ అడ్రస్ని అప్డేట్ చేసిన వెంటనే మనం నెక్స్ట్ తీసుకున్న వెంటనే మీరు పిఓఐ మరియు పిఓఏ ఏమిటి అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వచ్చేసరికి మీకు ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని ఆధార్ కార్డు ఇస్తున్నాను. ఎప్పుడైతే ఆధార్ కార్డు ఇచ్చానో ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డు నెంబర్ని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడాను అదే ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే ఈ రెండు కూడా డేటా తీసుకుంటుంది. ఈ తీసుకున్న వెంటనే నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే మీరు ఆధార్ కార్డు అని ఇచ్చారో ఆ ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ సైడ్ మరియు బ్యాక్ సైడ్ ఫోటో తీసుకునే విధంగా కెమెరాలు కనపడతాయి చూడండి స్క్రీన్ మీద. సో ఈ రకంగా ఫ్రంట్ మరియు బ్యాక్ ఫోటోలు తీస్తున్నాము. సో ఫ్రెండ్స్, అందరూ గమనించాల్సింది ఏమిటంటే అగ్రిమెంట్ విషయానికి వచ్చినా కూడా మీరు ఒక్కసారి అందులో ఉన్నటువంటి ఆ పాయింట్ బై పాయింట్ని ఒకసారి స్టడీ చేసి చూడండి. దీనిలో మనము అనుమానాస్పదంగా వెనకడుగు వేయవలసినటువంటి అంశాలు ఏ ఒక్కటి లేదు. సో ఈ అగ్రిమెంట్ వలన పాయింట్ ఆఫ్ సేల్ మరియు ఆపరేటర్ ఇద్దరికీ కూడా శ్రేయస్కరంగా ఉండేటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయి. డీకేవైసీ, ఈకేవైసీ ఎలా చేయాలి, అలాగే ఈ డీకేవైసీ మరియు ఈకేవైసీ సిమ్ ఆన్బోర్డింగ్ చేస్తున్న సమయంలో మనం ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏమేమి చూడాలి, ఏమేమి చూస్తాము అనే అంశాలకు సంబంధించినటువంటి నిబంధనలు, అంశాలు మాత్రమే ఉంటాయి. కావున ఈ రకంగా మీరు అగ్రిమెంట్ని ఒక్కసారి చదివి రిటైలర్ మరియు ఫ్రాంచైజీ అలాగే బిఏలో ఉన్నటువంటి ఏజిఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ ముగ్గురు కూడా సైన్ చేసి స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో ఉంచాలి. సో స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనము పిఓఐ, పిఓఏ తర్వాత ఆ సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ పేజీకి వచ్చింది. ఇక్కడ ఉండటానికి 9 అంశాలు ఉన్నా మ్యాండేటరీ కాలమ్స్ కేవలం 6 మాత్రమే. అంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, అలాగే ఎఫిడవిట్, అగ్రిమెంట్, వీటిని మాత్రమే మనం టిక్ చేసి అప్లోడ్ చేద్దాము అనేటువంటి విషయం చూస్తున్నాం. సో ఈ రకంగా ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డ్ పెట్టారో పక్కన టిక్ మార్క్ పెట్టిన వెంటనే అప్లోడ్ పీడిఎఫ్ వస్తుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ టిక్ మార్క్ కొట్టిన వెంటనే అప్లోడ్ పీడిఎఫ్ వస్తుంది. సో మీరు అప్లోడ్ పీడిఎఫ్ కొట్టిన వెంటనే అది అగ్రిమెంట్ కావచ్చు, ఎఫిడవిట్ కావచ్చు, అడ్రస్ ప్రూఫ్ కావచ్చు. సో అలా అప్లోడ్ పీడిఎఫ్ కొట్టిన వెంటనే అదే మొబైల్లో ఉన్నటువంటి ఆ ఫోల్డర్లోకి వెళ్తుంది. ఆ ఫోల్డర్లో మీరు అంతకుముందు సేవ్ చేసుకున్నటువంటి ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, అలాగే ఎఫిడవిట్ అయితే ఎఫిడవిట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసినట్లయితే ఈ రకంగా ఈ 6 మ్యాండేటరీ అంశాలు కూడా అప్లోడ్ అయిన తర్వాత
నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇది మీకు ఫింగర్ ప్రింట్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియలోకి వెళ్తుంది. ఆ రకంగా ఆధార్ అథెంటికేషన్ చేసుకున్న వెంటనే మీ యొక్క కనెక్టెడ్ ఫ్రాంచైజీ దగ్గరికి వెళ్తుంది. ఆ ఫ్రాంచైజీ అప్రూవ్ చేసిన వెంటనే అది ఆ బిజినెస్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్డిఈ సేల్స్ మార్కెటింగ్ లేదా ఏజిఎం వద్దకు వెళ్తుంది. వారు అప్రూవ్ చేసిన వెంటనే ఆ అంశము సంచార్ ఆధార్ యాప్ ద్వారా రిటైలర్ వద్దకు వచ్చి మీకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ క్రియేట్ అవుతుంది. ఇంతటితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్లే. థ్యాంక్ యూ వెరీ మచ్.